నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రొద్దుటూరు పట్టణంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హతమార్చి పాతిపెట్టిన భర్త. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు. అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాం. మీడియాతో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు వెల్లడి. పవిత్ర హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిఫుల్లా స్పష్టీకరణ. ప్రజల ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ ఏర్పాటైన నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారంలో తాము ముందుంటామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు తెలిపారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నాయుడు ఎన్నికయ్యాక తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆయన ప్రొద్దుటూరు శివార్లోని ప్రముఖ దేవాలయమైన అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రొద్దుటూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో రమేష్ నాయుడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరులో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారని, మున్సిపాలిటీలో ప్రతి పనికి ఒక రేటు పెట్టి వసూలు చేశారని తెలిపారు. ప్రజలు ఎవరైనా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సమాచారం ఇస్తే వారిచ్చిన మొత్తాన్ని తిరిగి ఇస్తామని సీఎం రమేష్ నాయుడు ఈ సందర్భంగా చెప్పారు. అలాగే ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు, దందాలు జరిగాయని, వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య కేసును కూడా తిరిగి విచారిస్తామని ఈ సందర్భంగా సీఎం రమేష్ నాయుడు తెలిపారు. గతంలో స్టీల్ ప్లాంట్ కోసం తాను ఆందోళన చేపట్టానని, గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అడుగు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో ముందుకు పడలేదన్నారు. కేంద్రంతోనూ రాష్ట్ర ప్రభుత్వంతోనూ మాట్లాడి కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయమై గట్టి ప్రయత్నం చేస్తానని సీఎం రమేష్ నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. ఎలక్షన్లో కడప జిల్లాలో రిజల్ట్ చూస్తే అంటే ఒక బద్వేలు, పులివెందుల తప్పితే 5 కాన్స్టిట్యూన్సీలో కూడా మంచి మెజారిటీ. ఇక్కడ కూడా గట్టిగా పోరాడి షర్మిల లేకుండా ఉండింటే ఈ పార్లమెంట్ సీట్ కూడా మంచి మెజార్టీతో గెలిచే సీటు కడప సీటు. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఇక్కడ జిల్లాలో చేసిన దందాలు, వివేకానంద రెడ్డి మర్డరు, ప్రతి విషయంలో కూడా ఈ ప్రొద్దుటూరులో చూస్తే ప్రొద్దుటూరు ఆర్థికంగా ముందు నుంచి పూర్వం నుంచి కూడా మంచి టౌన్. ఒక మార్వాడి కూడా లేకుండా యావత్ భారతదేశంలోనే ఉండే ఊరు ప్రొద్దుటూరు ఒకటే. ఎందుకంటే ఫైనాన్స్ కంట్రోల్ అంతా కూడా ముందు నుంచి కూడా ఇక్కడ వైశాస్ బాగా చేసేవాళ్ళు కాబట్టి సెకండ్ బాంబేగా ప్రొద్దుటూరు గోల్డ్ మార్కెట్. అటువంటి టౌన్ను మొత్తం పాడు చేసి దీని ఒక మట్కా గుట్కాలో కూడా ఇక్కడ డబ్బులు ఇచ్చి గుట్కా వ్యాపారం ఎమ్మెల్యేనే మట్కా. అలాగనే క్రికెట్ బెట్టింగ్కు ప్రొద్దుటూరు అడ్డా. ఇవి కాకుండా మొత్తం ప్రొద్దుటూరులో ఎవరు మున్సిపాలిటీలో ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ బామర్ది బంగారెడ్డి, అతనికి డబ్బులు కట్టాలి. నేను ఒకటే చెప్తున్నా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలకి, ఎవరెవరి దగ్గర మీ దగ్గర బలవంతంగా వసూలు చేశారో మీరు వచ్చి స్వచ్ఛందంగా కంప్లైంట్ ఇస్తే మీ డబ్బులు వాపసు ఇచ్చే మార్గం న్యాయంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇల్లీగల్ లేఅవుట్స్ దాని మీద కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలా, ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా చూస్తాం. చాలామందిని బెదిరించి చుట్టుపక్కల స్థలాలు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే విన్నవిస్తున్నా, అప్పుడంటే మీరు భయపడి వారికి లొంగిపోయారు. మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా వచ్చి మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఇక మిగతా ప్రజలకు మంచి పాలనే ఉంటుంది కానీ ఇలాంటివి లేవు. ఇంతకుముందు ఏదైతే పొద్దుటూరులో నందం సుబ్బయ్యని మర్డర్ చేశారో ఆ మర్డర్ చేసింది ఎవరికనేది అంతా తెలుసు. అప్పుడుండే పోలీసు అధికారులు దీన్ని దాచిపెట్టారు. ఆ పోలీసు అధికారులపైన కూడా చర్యలు తీసుకొని ఆ పోలీసు అధికారి అప్పుడు ఎవరు ఉండింది ఇక్కడ
శాండిల్వుడ్ స్మగ్లర్ మేలు అతనికన్నా. అతను సామాన్యంగా ఇక్కడ అసలు ఎర్రచందనాన్ని పుష్ప అవార్డు ఇవ్వచ్చు అతనికి. అటువంటి ఎస్పీ దౌర్భాగ్యంగా ఆ విధంగా ఫస్ట్ పోస్టింగ్ అతనికి జిల్లాలో ఫస్ట్ పోస్టింగ్ వస్తే ఇక్కడే అడిషనల్ ఎస్పీ, ఇక్కడే డిఎస్పీ, ఇక్కడే అన్నీ చేసుకొని ఏ విధంగా ఇక్కడ అన్నిటికీ ఒక అడ్డా చేశాడు. శాండిల్వుడ్కి, దొంగలకి. అలాగే కడప టౌన్లో కలెక్టర్ ఆఫీస్లో హరికిరణ్ కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక పులివెందల నుంచి జెడ్పీటీసీ చక్రాపేట మండల ప్రెసిడెంటు అతన్ని కూర్చోబెట్టి 22A చుక్కల భూములు పెట్టించడము తీయించడము రోజు ఒక కౌంటర్ పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్లో చేశారు. దానిపైన కూడా ఎవరెవరు అప్పుడు చేయించారు ఏంటి అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయించాల్సి వస్తుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా ఏ విధంగా చేశారు, కమలాపురంలో ఏ విధంగా భూదోపిడీ, కడపలో ఏ విధంగా భూదోపిడీ, 22A ప్లస్ డాటెడ్ ల్యాండ్, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ప్రజలను ఇబ్బంది పెట్టి భూములు లాక్కునేటి కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మొత్తం వాళ్ళు కంప్లైంట్ చేస్తే తప్పకుండా వారి భూములు వాళ్ళకి ఇప్పించడము ఇవన్నీ జరుగుతుంది. అలాగే ఏదైతే ఎలక్షన్లో ఈ సూపర్ 6 చెప్పారో అవన్నీ కూడా అమలు చేయాలి. డెవలప్మెంట్ సైడ్ కూడా మున్సిపాలిటీలు అయితే అసలు ఏమాత్రం క్లీన్ లేదు, మంచి శుభ్రం లేదు, దోమలు ఎక్కువ అయిపోయినాయి. అసలు పరిపాలన గురించి పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ. ఎంతసేపున జగన్మోహన్ రెడ్డి సంపాదన. నేను ప్రొద్దుటూరు చుట్టుపక్కల ప్రజలకు కూడా తెలియజేయడం అంటే ఎవరు కూడా మీరు మోసపోయి ఇసుక కొనాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మనకు దగ్గరలోనే ఎక్కడన్నా ఒక ర్యాంపు ఇస్తుంది ప్రొద్దుటూరుకి, ఎందుకంటే పెన్నార్ రివర్ ఉంది కాబట్టి. ఎవరి దగ్గర కూడా మీరు కొనాల్సిన అవసరం లేదు, దళారులు ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ర్యాంపు దగ్గరికి పోతే ఇసుక అక్కడ లోడ్ చేసి ఇచ్చే విధంగా ప్రభుత్వం తయారు చేస్తుంది ఆ పథకం. కాబట్టి ఇసుక కానీ ఈ గ్రావెల్ కానీ ఇంతకుముందు మాదిరి దందాలు ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి ఏదన్నా ఉంటే కూడా మీడియా కూడా మా దృష్టికి తీసుకొచ్చేస్తే నేను తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకునే విధంగా చేస్తాం. ముందు మాదిరి ఇక్కడ ఏదైతే అధికారం ఉందని చెప్పేసి ప్రజల సొమ్ము విచ్చలవిడిగా దోచుకున్నారో ఇప్పుడు ఇక్కడ ప్రజల పాలనే ఉంటుంది, కానీ ప్రజలకు ఏ విధంగా నచ్చే విధంగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి పాలన మాదిరి ఉండదు. దౌర్జన్యాలు ఉండవు, ప్రతీకార చర్యలు ఉండవు, కక్ష సాధింపు చర్యలు ఉండవు. ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ఏ తప్పు జరిగినా కూడా నిష్పక్షపాతంగా నిర్భయంగా మీడియా దృష్టికి తీసుకురావచ్చు, మా దృష్టికి తీసుకురావచ్చు. జిల్లాలోని తొండూరు మండల పరిధిలో అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రొద్దుటూరు నుంచి పులివెందులకు వెళ్లేందుకు ప్రయాణికులతో కూడిన ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ఈ బస్సు తొండూరు మండలం ఇనగలూరు బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. సంఘటన జరిగిన మరుక్షణమే ద్విచక్ర వాహనానికి పెద్ద ఎత్తున మంటలు అంటుకొని మోటార్ బైక్ పూర్తిగా దగ్ధమైంది. అయితే ఇదే క్రమంలో బస్సు అదుపు తప్పితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తుమ్మలపల్లెకు చెందిన బండి ఓబులరెడ్డి సైతం క్షేమంగా బయటపడ్డారు. దీంతో స్థానికులు, బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనపై వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మాయమాటలతో నమ్మించి ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి హత్య చేయడమే కాకుండా ఆ ప్రాంతంలోనే పూడ్చిపెట్టిన ఘటన జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో చోటు చేసుకుంది. మైలవరం మండలం దొడియం గ్రామానికి చెందిన రేష్మాను ప్రొద్దుటూరు అమృతనగర్లో ఉంటున్న అన్వర్ బాషా 10 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారి కాపురం నిత్యం గొడవలతో సాగేది. ఈ క్రమంలో భర్తతో గొడవపడిన రేష్మ తన పెద్దమ్మ ఇంటికి చేరుకుంది. జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్న భర్త అన్వర్ బాషా భార్య వద్దకు వెళ్లి ప్రేమతో ఉన్నట్లు నటిస్తూ పార్కుకు వెళ్దామని చెప్పడంతో ఆమె నమ్మి అతని వెంట వెళ్ళింది. తొలుత ఇద్దరు కొంతసేపు ఎకో పార్క్లో సరదాగా గడిపారు. ఆ తర్వాత ఎదురుగా ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ స్థలంలోని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి దారుణంగా హత్య చేసి ఆ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారు. అనంతరం స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. మృతురాలికి 8 ఏళ్ల కుమారుడు, 6 ఏళ్ల కుమార్తె ఉన్నారు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం పెంచుకున్న అన్వర్ బాషా ఈ దారుణానికి పాల్పడ్డారని సమాచారం.
దీంతో రూరల్ సిఐ రమణారెడ్డి, వన్ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్, ఇతర ఎస్ఐలు శివప్రసాద్, మంజునాథులు సంఘటన స్థలానికి చేరుకుని రేష్మా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రమణారెడ్డి తెలిపారు. రాబోయే సంవత్సరంలో పవిత్ర హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కడప మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిఫుల్లా తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లిన హజ్ యాత్రికులు తాము ఎదుర్కొన్న సమస్యలను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయడంతో తన దృష్టికి వచ్చిందన్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి హజ్ యాత్రకు వెళ్లిన వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో హజ్ యాత్రకు వెళ్లే వారికి సబ్సిడీ ఇవ్వడం జరిగిందని, హజ్ యాత్రికులకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ప్రభుత్వం తరపున ప్రత్యేకమైన ఒక టీంను ఏర్పాటు చేసి ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి కడప నుంచి వెళ్లే విధంగా దాదాపు 29 కోట్ల రూపాయలతో హజ్ భవనాన్ని నిర్మాణం చేయడం జరిగిందన్నారు. హజ్ భవనాన్ని కేవలం టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిందనే కారణంతోనే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హజ్ భవనాన్ని నిరుపయోగం చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం 2025 నుంచి ₹1,00,000 సబ్సిడీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు అభివృద్ధి తెలుగుదేశం పార్టీతో సాధ్యమని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ సంవత్సరం 2024లో పవిత్ర హజ్ యాత్రికులు హజ్కి పోయి ఇబ్బంది చాలామంది పడినారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వారు అది సోషల్ మీడియాలో వైరల్ అయి మా దృష్టికి తెచ్చారు. వైరల్ చూసి మనకు చాలా బాధాకరమైన జరిగింది. ఇంతకుముందు కూడా ఇది హజ్ యాత్రికులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వాళ్లకు ఎటువంటి సౌకర్యం లేకుండా అనౌసౌకర్యంతో బాధపడుతూ వచ్చారు. హజ్ అనేది మనకు పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు హాజీలకు మేము సేవ చేయాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సేవ చేయాల్సి వస్తుంది. మన గవర్నమెంట్ అయితే కూడా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు హయాంలో హాజీలకు సబ్సిడీ ఇచ్చి వాళ్లకు ఎటువంటి సౌకర్యాలు కావాలంటే ఆ విధంగా ఒక టీం వేసి మక్కా మదీనాలో పోయి ఆ టీము మన ఆంధ్రప్రదేశ్ హాజీల కోసం మంచి లాడ్జ్లు చూసి ఎట్లాంటి ఏది కూడా ఇబ్బంది రాలేకుండా చూసేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నా టీం వేశారు, నా వర్క్ చేశారు, ఏం చేయలేదు. డబ్బులు కట్టించుకొని హజ్ యాత్రికులకు పంపించి హజ్ యాత్రికులకు పవిత్రమైన హజ్ యాత్రికులకు చాలా ఇబ్బంది పడింది. ఆ సోషల్ మీడియాలో కొట్టి మనకు కూడా చాలా బాధలు ఇచ్చింది. కానీ కడపలో కూడా చంద్రబాబు నాయుడు గారు 29 కోట్లతో హజ్ హౌస్ కట్టించారు. అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కట్టించారని దానికి యూజ్ చేసుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి, మైనార్టీ మినిస్టర్ అమ్జద్ బాషా అయితే ఏమి, దానికి పక్కన పెట్టేసి ఎక్స్ట్రా డబ్బులు హాజీలతో తీసుకొని గన్నావరం ఎయిర్పోర్ట్తో హాజీలకు పంపించారు. దాని తర్వాత కడపలో చాలామంది, విజయవాడలో చాలామంది వైరస్లో చాలా ఇబ్బంది పడినారు. అసౌకర్యం అయింది, వాళ్ళకు చాలా బాధపడినారు. వచ్చే 2025లో మేము టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కడప హజ్ హౌస్ నుంచే మన పవిత్ర హజ్ యాత్రికులకు హాజీలకు ఇక్కడి నుంచే మేము ఫ్లైట్ నుంచి పంపిస్తామని, అదేవిధంగా ₹1,00,000 సబ్సిడీ ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంతకు ముందు కాలేకుండా ఆ అసౌకర్యాలు మనకు ఇప్పుడు ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో యాత్రికులకు మంచి సౌకర్యం కల్పించి మేము తెలుగుదేశం పార్టీ టీం ఉండి వాళ్ళకు వసతులు చేసి వాళ్ళకు అక్కడ కూడా మక్కా మదీనాలో కూడా ఏ ఇబ్బంది లేకుండా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏ హాజీలు కూడా మీరు దయ ఉంచి మమ్మల్ని ఏమైనా తప్పులు అయితే క్షమించండి. వచ్చే 25లో ఎటువంటి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాము. మీరు ఎటువంటి ఈ మాదిరిగా జరిగింది కాదా అని మీరు మనసులో పెట్టుకోవద్దు. వచ్చే 2025లో
మేము సబ్సిడీ డబ్బులు ఇచ్చి 1,00,000 సబ్సిడీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మీకు హెల్త్కు స్వచ్ఛందంగా మీరు పోయి వచ్చేదానికి సౌకర్యం చేస్తాం. రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా జేబీ ఆసుపత్రిలో మోకాళ్లు మక్కి శస్త్రచికిత్సలు రోబోటిక్ టెక్నాలజీతో విజయవంతంగా నిర్వహిస్తున్నామని ప్రముఖ మోకాళ్లు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జహంగీర్ బాషా తెలిపారు. ఈరోజు కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల జేబీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రివిజన్ సర్జరీలపై ఇటీవలే ఎముకలు కీళ్ల శస్త్రచికిత్స విభాగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఏవో ఫౌండేషన్ స్పెయిన్ దేశంలో నిర్వహించిన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి తాను హాజరయ్యానని తెలిపారు. ప్రపంచ దేశాలలోనే అతి కొద్ది మంది డాక్టర్లను గుర్తించి ఈ సదస్సుకు ఆహ్వానిస్తారని తెలిపారు. ఈ సదస్సులో రోబోటిక్ పద్ధతిలో రివిజన్ సర్జరీ ఎలా చేయాలో పూర్తిగా శిక్షణ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రోబో శస్త్రచికిత్స అంటే రోబో ఇలాంటి ఆపరేషన్లు చేయదని, డాక్టర్లే ఆపరేషన్ చేస్తారని ఆయన తెలిపారు. రోబోటిక్ వల్ల ఖచ్చితత్వం గుర్తిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ వంటి పరికరాలను ఉపయోగిస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం యాంటీబయాటిక్ కుట్లు వేస్తామని, దీనివల్ల ఇన్ఫెక్షన్ రాదని, ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి మరుసటి రోజే స్నానం కూడా చేయవచ్చని తెలిపారు. ముంబై, ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీలో నిర్వహించే అరుదైన శస్త్రచికిత్సలు జేబీ ఆసుపత్రిలో చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. జేబీ ఆసుపత్రిలో 5వ జనరేషన్ రోబోను వినియోగిస్తున్నామని, ఇప్పటికే 100కు పైగా కీళ్ల మార్పిడి చేసినట్లు ఆయన తెలిపారు. అవసరమైన వారు తమ ఆసుపత్రిలో సంప్రదించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వైద్య నిపుణులు డాక్టర్ ఉబేద్, డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశము జేబీ హాస్పిటల్లో అత్యాధునికమైనటువంటి కీళ్ళ మార్పిడి, తర్వాత రివిజన్ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలు స్టార్ట్ చేయడం జరిగినది. నేను ఏవో ఆధ్వర్యంలో, ఏవో అంటే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ, ఏది కీళ్ళ మార్పిడికి ఎముకలు విరిగితే అతికించడానికి లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళతోనే ముందు మొదలు పెడతారు. సో ఈ సంస్థ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల నుంచి ఒకరిద్దరిని మాత్రమే ఆహ్వానం పలికి అక్కడికి తీసుకుపోయి అక్కడ ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. ఆ ట్రైనింగ్కు నేను సెలెక్ట్ కావడం, అక్కడ వెళ్ళడము, అక్కడ అత్యాధునిక చికిత్సలు చూడడము, నేర్చుకోవడం జరిగింది. భారతదేశంలో అతి తక్కువ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ ఢిల్లీ, బాంబే అట్లాంటి చోట్ల మాత్రమే అరుదుగా అది కూడా జరిగే చికిత్సలు ఇప్పుడు మన జేబీ హాస్పిటల్లో మొదలుపెట్టాము. స్పెయిన్లో వెళ్ళిన తర్వాత మాడ్రిడ్ అనే ఒక సిటీలో ఏవో ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఈ ట్రైనింగ్ క్యాంప్లో ప్రపంచం నుంచి నలుమూలల ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సర్జన్స్ అందరూ వచ్చి మాకు, అంటే భారతదేశం నుంచి కొందరు, ప్రపంచంలో కొన్ని దేశాల నుంచి చాలామంది డాక్టర్ని పిలిచి 26 మందిని ట్రైన్ చేశారు. అక్కడ దొరికేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ, దాని తర్వాత పద్ధతులు కానీ, టెక్నిక్స్ కానీ మన భారతదేశంలో చాలా తక్కువ మందే చేస్తారు. అటువంటి దాంట్లో ట్రైన్ అయ్యి వచ్చాము. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ మేము జేబీ హాస్పిటల్లో ఈ నెల నుంచి ప్రారంభించినాము. వాటిల్లో ముఖ్యంగా ఏమిటంటే ఈ రోబో టెక్నిక్స్ అన్నమాట. రోబోట్తో ప్రైమరీ మోకాళ్ళ మార్పిడి చేయడం అనేది చాలా సహజం అయిపోయింది ఇప్పుడు భారతదేశంలో. కానీ రోబోతో రివిజన్ కూడా చేయడం అనేది ఇప్పుడు మన జేబీ హాస్పిటల్లోనే స్టార్ట్ చేశాము. ఈ రోబోతో ఎందుకు మామూలు ఆపరేషన్లకు రోబోతో ఏమి డిఫరెన్స్ అంటే, రోబో అనేది ఒక రోబోట్ నుంచి చెయ్యదు. రోబో అంటే ఈ మిషన్ మాత్రమే. దీని ద్వారా మేము అక్యురసీ, పర్ఫెక్ట్నెస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. అంటే చిప్ప ఏ విధంగా కూర్చోబెట్టాలా, ఎంత ఎముక అరిగింది, ఎంత ఎముక కట్ చేయాలా అనేది. సాధారణంగా మామూలు ఆపరేషన్లో జిగ్స్ వాడి ఎక్కువ ఎముకను కట్ చేసేస్తాం. తద్వారా ఎప్పుడన్నా ఫ్యూచర్లో రివిజన్ ఆపరేషన్ చేయాలంటే మనం ఎక్కువ ఎముకను కట్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఎముక మనకు దొరకపోగా ఏం చేస్తామంటే చిప్పలు యొక్క థిక్నెస్, సాంద్రత పెంచాల్సి వస్తుంది మనము. సో అవి పెంచడం వల్ల ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతుంది. సో ఇవన్నీ ఉండవు. ఈ రోబోతో అతి తక్కువ ఎముకను కట్ చేసి, తక్కువ మాంసాన్ని ఓపెన్ చేసి, చిప్పలు కూర్చోబెట్టి, అతి తక్కువ సాంద్రత ఉన్న చిప్పల్ని కూర్చోబెట్టి మంచి నడక వచ్చేటట్టు, ఫాస్ట్ రికవరీ ఉండేటట్టు మనం చేయవచ్చు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న వెలీస్ రోబో అనేది జాన్సన్ కంపెనీ రోబో. ఈ జాన్సన్ కంపెనీ రోబో ప్రపంచంలోనే మోకాళ్ళ మార్పిడి, మక్కి మార్పిడిలో చాలా ప్రఖ్యాతిగాంచింది. 40 సంవత్సరాలకు పైగా దీనికి అనుభవం ఉంది.
అక్కడున్న సైంటిస్టులు వీళ్ళందరూ దీన్ని లేటెస్ట్ కనుక్కొని మాకు ఇవ్వడం జరిగిందనమాట. ఇది 5th జనరేషన్ రోబో. రాయలసీమలో మొదటి వెలీస్ రోబో 5th జనరేషన్ మా దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేదు. సో దీంతో ఇప్పటికే మేము ఒక 100కు పైగా కీళ్ళ మార్పిడులు చేశాము. దీంతో ఇంకో లాభం ఏంద్రా అంటే లోపల మనం వాడే కుట్లు కూడా యాంటీబయాటిక్ కుట్లు. చాలామంది భయం ఏముంటుందంటే మోకాళ్ళ మార్పిడి చేస్తే ఏమన్నా కుర్చీం పడుతుందేమో, లేకపోతే కాలు వంకరున్న కాలు చక్కగా కాదేమో అనే భయం ఉండదు. రోబో సహాయంతో, అంటే రోబో చెయ్యదు, మేమే చేస్తాము. రోబో వచ్చేసి మనకు అసిస్ట్ చేస్తుంది. ఎంత వంకర పోయింది, ఎంత కట్ చేయాలా, ఎంత చక్కగా చేయాలా, 2 కాళ్ళు కంపేర్ చేసుకొని ఈక్వల్గా చేయొచ్చు. కొన్నిసార్లు ఏమిటంటే ఒక కాళ్ళు చేస్తే మనము దాంట్లో పర్ఫెక్ట్నెస్ రాదు, ఆ కాళ్ళతో కంపేర్ చేయలేం. కానీ రోబోతో 2 కాళ్ళు కంపేర్ చేసి, ఇప్పుడు మన కంటితో చూడడం కన్నా రోబోతో చూస్తే కంటి ఒక క్లారిటీ, ఒక మనిషికి హెల్తీ ఇండివిజువల్ ఆరోగ్యంగా ఉండే ఒక మనిషికి 80 హెర్ట్జ్ మాత్రమే. కానీ రోబోకు 240 హెర్ట్జ్, 3 రెట్లు బాగా క్లియర్గా కనిపిస్తుంది. దాని డిఫార్మిటీ కూడా పర్ఫెక్ట్ కనుక్కొని చేస్తుంది అనమాట. దీంట్లో రక్తము పోవడం తక్కువ, అంటే బ్లడ్ లాస్, ఇన్ఫెక్షన్ రేట్స్ తక్కువ, తర్వాత అక్యురసీ బాగుంటుంది, మనిషి త్వరగా కోలుకొని తొందరగా నడుస్తాడు. ఇప్పుడున్న టెక్నిక్స్ ఏంటంటే స్నానం కూడా చేసేయచ్చు నెక్స్ట్ డేనే. ఈరోజు ఆపరేషన్ చేస్తే రేపు స్నానం కూడా చేసేయచ్చు. అటువంటి ప్లాస్టర్స్ వస్తాయి గాయాల దగ్గర. లోపల కుట్లు కూడా యాంటీబయాటిక్ కాబట్టి చీము పట్టే ఛాన్స్ కూడా చాలా తగ్గిపోయిందనమాట. ఇదే టెక్నిక్ మనము రివిజన్లో కూడా వాడతాం సేమ్. సో దానివల్ల రివిజన్ సర్జరీస్ అనేవి చాలా అరుదుగా జరుగుతాయి. అటువంటివి మన జేబీ హాస్పిటల్లో నెలకు 1-2 జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నంబరు పెరగచ్చు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు మోకాళ్ళ మార్పిడి చేయడం మొదలుపెట్టినారు. ఈ మోకాళ్ళ మార్పిడి, ప్రైమరీ మోకాళ్ళ మార్పిడి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సెకండరీ మోకాళ్ళ, అంటే రివిజన్ మోకాళ్ళ మార్పిడి. ఈ రివిజన్ మోకాలు కానీ మక్కి కానీ ఈ మార్పిడి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. దీనికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలి. అది ఈ రోబోలతో మనకు చాలా సులభ సాధనమవుతుంది అన్నమాట. ఆపరేషన్ ఈజీగా చేయగలుగుతాము. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వైఖరి దెయ్యాలు వేదాలు వలించినట్లుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లెలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా మోదీ ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. బయట నుంచి కానీ అంతర్గతంగా కానీ దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఎమర్జెన్సీని ప్రకటించవచ్చని భారత రాజ్యాంగం ఆర్టికల్ 352లో స్పష్టంగా పేర్కొన్నారన్నారు. ఈ ఆర్టికల్ ప్రకారం 1962 చైనా దురాక్రమణ సందర్భంగా ఎమర్జెన్సీ ప్రకటించారని, పరిస్థితి చక్కబడ్డాక ఎమర్జెన్సీని ఎత్తివేయడం జరిగిందన్నారు. అదేవిధంగా రాజకీయ సామాజిక అశాంతి, ఆర్థిక సవాళ్లు, అంతర్గత అలజడి కారణంగా 1975 జూన్ 25న నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎమర్జెన్సీ ప్రకటించారన్నారు. అలాగే 1975 జూలై 4న సుప్రీంకోర్టు ఎమర్జెన్సీని సమర్థించిందని, 1977 జనవరి 18న పరిస్థితులు చక్కబడ్డాక ఇందిరమ్మ ఎన్నికలకు పిలుపునిచ్చారని తెలిపారు. ఇందిరమ్మ ఓటమిని హుందాగా అంగీకరించి 1977 మార్చి 21న ఎమర్జెన్సీని ఎత్తివేసి జనతా పార్టీకి అధికారాన్ని అప్పగించారన్నారు. ఇందిరమ్మ ఎమర్జెన్సీని విధించడం, ఎన్నికలు నిర్వహించడం, ఎమర్జెన్సీని ఎత్తివేయడం ఇవన్నీ కూడా రాజ్యాంగంలోని 352 ఆర్టికల్ ప్రకారమే జరిగాయన్నారు. అలాంటప్పుడు రాజ్యాంగాన్ని హత్య చేసినట్లు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఐటీ, ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ, ఎలక్షన్ కమిషన్, మీడియా, న్యాయ వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని మోడీ ప్రభుత్వం ప్రతిరోజు రాజ్యాంగాన్ని హత్య చేస్తోందని అన్నారు. ఆ ప్రకారంగా చూస్తే మోదీ పాలనలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతిరోజును రాజ్యాంగ హత్యా దినంగా, సంవిధాన్ హత్యా దివస్గా ప్రకటించాల్సి వస్తుందని ఆయన తెలిపారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించినటువంటి జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా, సంవిధాన్ హత్యా దివస్గా మోడీ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది, విడ్డూరంగా ఉంది. దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. దొంగే దొంగ 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 అని అరిచినట్లుంది. భారత రాజ్యాంగంలోనే అంబేద్కర్ మహాశయుని ఆధ్వర్యంలో వ్రాసినటువంటి భారత రాజ్యాంగంలోనే 352 అధికరణ ప్రకారంగా దేశ సమగ్రతకు, సమైక్యతకు, సార్వభౌమత్వానికి, దేశ భద్రతకు అటు బయట నుండి కానీ లేదా లోపల నుండి అంతర్గతంగా నుండి కానీ ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, ప్రమాదం సంభవించేటప్పుడు
దేశంలో అత్యవసర పరిస్థితిని ఎమర్జెన్సీని విధించవచ్చు అని భారత రాజ్యాంగంలో 352 ఆర్టికల్ స్పష్టంగా పేర్కొంటా ఉంది. ఇది రాజ్యాంగంలోనే ఉంది. అటు బయట నుండి ఇటు లోపల నుండి దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఈ ఆర్టికల్ ప్రకారంగా 1962లో చైనా దురాక్రమణ సందర్భంగా దేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఆ పరిస్థితి దాటిపోయాక ఎమర్జెన్సీని ఎత్తివేయడం జరిగింది. మళ్ళీ 1971లో పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కూడా మళ్ళీ దేశంలో ఈ ఆర్టికల్ ఉపయోగించి 352 ఆర్టికల్ ప్రకారంగా ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఆ పరిస్థితి దాటిపోయిన తర్వాత మళ్ళా ఎమర్జెన్సీ ఎత్తివేయడం జరిగింది. ఈ 2 సార్లు కూడా బయట నుండి దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. అదేవిధంగా అంతర్గతంగా అటు రాజకీయంగా సామాజిక అశాంతి ఆర్థిక సవాళ్లతో దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడింది అని చెప్పేసి 1975 జూన్ 25వ తేదీన ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు ఈ ఆర్టికల్ 352 ఉపయోగించి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఎప్పుడు 1975 జూన్ 25న. అప్పుడు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు, రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు. ఈ ఎమర్జెన్సీని విధించింది భారత రాష్ట్రపతి. దీనిని 1975 జూలై 4న ఈ ఎమర్జెన్సీ విధింపును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ యొక్క ఎమర్జెన్సీ దాదాపు 21 నెలలు ఉన్నది. ఈ ఎమర్జెన్సీ పీరియడ్లోనే పరిస్థితులు బాగుపడిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1977 జనవరి 18న పార్లమెంట్ ఎన్నికలకు అనౌన్స్ చేయడం జరిగింది. పరిస్థితులు బాగుపడినాయని. మార్చిలో 1977 మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ప్రజాస్వామ్య పద్ధతిలో అధికార మార్పిడి జరిగింది. ఆవిడ నిజంగా ఎమర్జెన్సీ కంటిన్యూ సాగాలంటే ఆ ఎన్నికల్లో వచ్చేసి ఒప్పుకోకుండా మళ్ళీ ఎమర్జెన్సీ కొనసాగించి ఉండేది. కానీ ఆవిడ ఓడిపోయినప్పటికీ దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో అంగీకరించి అధికార మార్పిడి చేసి 77 మార్చి 21న ఎమర్జెన్సీ మళ్ళీ ఆవిడే ఎత్తేసింది. ఆవిడే ఎమర్జెన్సీ విధించింది, ఆవిడే ఎన్నికలు జరిపించింది, ఆవిడే ఎమర్జెన్సీని ఎత్తివేసింది ఓడిపోయినా కూడా. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 లోక్సభ స్థానాలకు గాను 41 స్థానాల్లో ఇందిరా కాంగ్రెస్ గెలిచింది. మరి ఆ విధంగా చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీకి ప్రజలు బ్రహ్మార్థం పట్టేట్టు అర్థమవుతా ఉంది. 42కు 41 సీట్లు గెలిచారు. కాబట్టి ఈ పరిస్థితిని ఇదంతా కూడా రాజ్యాంగపరంగా జరిగింది. రాజ్యాంగంలో లేని విధంగా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 352 ప్రకారమే జరిగింది. పరిస్థితులు బాగులేనప్పుడు విధించారు, పరిస్థితులు కుదుటపడతానే ఎమర్జెన్సీ ఎత్తేసారు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించారు, అధికార మార్పిడి జరిగింది. కాబట్టి ఇక్కడ రాజ్యాంగాన్ని హత్య చేసిందే లేదు. ఇక్కడ రాజ్యాంగం ప్రకారంగా జరిగింది అంతా. కానీ ప్రస్తుతం జరుగుతూ ఉండేదేమి, గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ పాలనలో రాజ్యాంగ వ్యతిరేకంగా అప్రకటిత ఎమర్జెన్సీ, అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉంది. ప్రతిరోజు సంవత్సరంలో 365 రోజులు 365 రోజులు కూడా రాజ్యాంగం హత్య కావించబడతా ఉంది. అటు ఐటీ, ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ, ఎలక్షన్ కమిషన్, న్యాయ వ్యవస్థలు, మీడియా ఇవన్నీ నరేంద్ర మోడీ తన చెప్పు చేతుల్లో పెట్టుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగా అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించి పరిపాలన సాగిస్తున్నాడు. కాబట్టి మోడీ పాలనలో ప్రతిరోజు కూడా
రాజ్యాంగం హత్య కావించబడతా ఉంది. అటువంటి మోడీ ప్రభుత్వం ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం రాజ్యాంగంలోని 352 ఆర్టికల్ ప్రకారము విధించినటువంటి అత్యవసర పరిస్థితి ఆ జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా, సంవిధాన హత్యా దివస్ అని గజెట్లో ప్రకటించడం ఇది చాలా హాస్యాస్పదం, విడ్డూరం. ఇది బీజేపీ సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. దొంగే దొంగ దొంగ అని గావుకేకలు పెట్టినట్టుంది, దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రొద్దుటూరు పట్టణంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హతమార్చి పాతిపెట్టిన భర్త, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు. అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాం. మీడియాతో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు వెల్లడి. పవిత్ర హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిఫుల్లా స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.